బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జీవో నెంబర్ 317 బాధితులు కాసేపట్లో గాంధీ భవన్ ముట్టడిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి వారు అందరిని అడ్డుకోవడానికి భారీ ఎత్తున గాంధీ భవన్ ముందు పోలీసులు మోహరించున్నారు. న్యాయం కోసం రోడ్డెక్కుతున్నామంటున్నారు. జీవో 317 బాధితులు కుటుంబ సభ్యులకు దూరమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 డిఎస్సి నియామకాల కంటే ముందే సొంత జిల్లాలకు పంపించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బాధితులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ మరిచిందంటూ కూడా వారు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 317 బాధితులకి ఎగ్జాక్ట్ గా గత ప్రభుత్వంలో అది హామీ నెరవేరకపోవడంతో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి అక్టోబర్ 2వ తేదీన అంటే సుమారుగా సంవత్సరం కాలం కావస్తోంది. అక్టోబర్ 2, 2023న బాధితులకు హామీ ఇచ్చారు. అయితే ఆయన సీఎం అయినా కూడా ఈ హామీ నెరవేరకపోవడంతో తిరిగి వారంతా రోడ్డెక్కారు. 2024 డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ఇటీవలనే ఆ ఫలితాలు విడుదల కూడా అయ్యాయి. తమకు కనుక అవకాశాలు ఉండవని, వారు కనుక నియామకం అయితే తమకు అవకాశాలు ఉండవని చెప్పి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో గాంధీ భవన్ ని ముట్టడించారు. అది అక్కడ ఉన్నటువంటి బాధితులందరూ కూడా సో గాంధీ భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున హైటెన్షన్ మొత్తం నెలకొని భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. వచ్చిన వారిని వచ్చినట్టుగా అరెస్ట్ చేసేందుకు అన్ని రకాలుగా పోలీసులు సిద్ధమయ్యారు. జీవో నెంబర్ 317 సంబంధించిన ఇష్యూ సుమారుగా పెద్ద ఎత్తున 3-4 ఏళ్లుగా కొనసాగుతోంది. గతంలో బీజేపీ కూడా ఈ విషయం పైన బండి సంజయ్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేసి ఆయన కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఈ రకంగా జీవో నెంబర్ 317 అపరిష్కృతంగా సమస్యగా సుమారుగా 2-3 ఏళ్లుగానే ఈ యొక్క వివాదం కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, జీవో నెంబర్ 317 అనేది సుమారుగా 2-3 సంవత్సరాలకు పైబడే అపరిష్కృతంగా సమస్యగా మారింది. సో గతంలో ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇచ్చి కూడా ఈ రోజుకి ఏడాది అవుతోంది. ఆయన ప్రభుత్వం ఏర్పాటై కూడా సుమారుగా 9 నెలలు అయిపోయింది కూడా. సో ఈ రోజు వరకు కూడా అపరిష్కృతంగానే ఉంది. తిరిగి మన డిఎస్సి ఫలితాలు వెల్లడించిన తర్వాత వారు కనుక రిక్రూట్ అయిపోయి నియామకం చేపడితే మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంటూ వారు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ గాంధీ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? వారి సమస్యని పరిష్కరించే అవకాశం కనబడుతోందా? ఎగ్జాక్ట్లీ 2 రోజులు అవుతోంది డిఎస్సి ఫలితాలు విడుదల చేసి. ముఖ్యమంత్రి చేతుల మీదగానే డిఎస్సి ఫలితాలు సెక్రటరియట్ వేదికగా విడుదల చేశారు. ఈ అంశంలో ముఖ్యంగా ఆందోళన వ్యక్తం అవుతోంది క్షేత్రస్థాయికి సంబంధించినటువంటి దీంట్లో వీళ్ళు జీవోని సవరించాలి, లేదంటే పూర్తిగా ఎత్తివేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు జీవో ఎఫెక్ట్ ఉండగా క్షేత్రస్థాయిలో మాత్రం పెద్ద ఎత్తున టీచర్లకు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయుల పైన ఎక్కువగా దీనిపైన ఇబ్బంది పడతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎస్జిటి, తర్వాత స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు దీనివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. నిజంగానే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ హామీ ఇచ్చింది, జీవోను ఎత్తివేస్తాము, జీవోను రద్దు చేస్తామనేటువంటిది. బీజేపీ కూడా రద్దు చేస్తామనేటువంటి హామీ ఇచ్చింది. ఇద్దరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 317 జీవో పైన నోరు మెదపట్లేదు. క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. క్యాబినెట్ సబ్ కమిటీకి దామోదర్ రాజనరసింహ చైర్మన్గా ఉన్నారు. సభ్యులుగా దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉన్నారు, మంత్రి, తర్వాత పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఇంకా కొద్దిమంది అధికారులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ పలు దఫాలు భేటీ అయినటువంటి ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక క్లారిటీ ఇవ్వకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి వేలాదిగా ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు. 317 పైన ప్రభుత్వ వైఖరి ఏంటి ఇమీడియట్గా చెప్పాలనేటువంటి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది చెబుతూనే క్లియర్గా గతంలో వారు ఏ రకంగా నష్టపోయారు, ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఉన్నటువంటి సందర్భంలో గత ప్రభుత్వం ఒకసారి 31 జిల్లాల కింద దీన్ని విభజిస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత 33 జిల్లాలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత సవరణ చేస్తూ నిర్ణయం తీసుకుంటూ 33 జిల్లాలకు గాను ఆ స్థానికత ఆధారంగా కాకుండా సీనియారిటీ వైజు ఈ ప్రభుత్వ ఉద్యోగులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జోన్లు, మల్టీ జోన్లు, తర్వాత జిల్లాల వారీగా దీనికి నియమిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆందోళన వ్యక్తమైంది. అసలైనటువంటి స్థానికులకు న్యాయం జరగలేదు అనేటువంటిది ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మొదటి నుంచి
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో పనిచేసి స్థానికత ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం పొందినటువంటి వారు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సీనియారిటీ ఆధారంగా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ సీనియారిటీ ఉన్నటువంటి వారికి వికారాబాదు, రంగారెడ్డి, తర్వాత రంగారెడ్డి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి సీనియారిటీ ఎక్కువ ఉంటే వారు నగరంలోకి వచ్చారు. హైదరాబాద్లో కానీ రంగారెడ్డి ప్రాంతంలో కానీ వాళ్ళు వచ్చినటువంటి సిచ్యువేషన్. మొదటి నుంచి హైదరాబాద్, రంగారెడ్డి ఇక్కడే స్థానికత ఉన్నటువంటి వారు సీనియారిటీ లేకపోవడం వల్ల వీరు వికారాబాద్కి వెళ్ళారు, కొంతమంది వనపర్తి జిల్లాకి వెళ్ళారు, కొంతమంది ములుగు జిల్లాకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇదంతా కూడా తీవ్రంగా నష్టపోయాము. సొంత జిల్లాలు ఇక్కడే సొంత మిల్లు ఉండి ఇక్కడే చదువుకొని ఇక్కడే స్థిరపడి ఇక్కడే ఉద్యోగం సాధించుకున్నటువంటి మాకు ప్రభుత్వ నిర్ణయం 317 జీవో వల్ల మేము ఇతర ప్రాంతాలు ములుగు, వరంగల్, తర్వాత ఆదిలాబాదు, నిజామాబాదు, లేకుంటే వికారాబాదు సుదూర ప్రాంతానికి కుటుంబాలను వదిలేసి, కుటుంబ సభ్యులను వదిలేసి మేము వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అన్యాయం జరిగింది, దీన్ని సవరించాలనేటువంటి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే పై స్థాయిలో డిప్యూటీ కలెక్టరు, తహసీల్దారు, ఇంకా పెద్ద స్థాయిలో ఉద్యోగులకు ఏదైతే మల్టీ జోన్లు ఉన్నాయో అక్కడ వరకు పెద్దగా ఇబ్బంది రావట్లేదు. ఎందుకంటే తక్కువ సంఖ్యలో తక్కువ పరిమితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ స్థాయి ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఇబ్బంది జరగట్లేదు. కానీ జిల్లా స్థాయికి సంబంధించినటువంటి 33 జిల్లాలుగా విభజించి కేటాయించినటువంటి ఈ ఉద్యోగుల్లోనే క్షేత్రస్థాయి ఉద్యోగులు తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. వీళ్ళంతా కూడా ఆయా ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలనేటువంటిది గాంధీ భవన్ని ముట్టడించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. క్యాబినెట్ సబ్ కమిటీ కూడా ఇంతవరకు క్లారిటీ లేదు. ఇప్పటికే పలుసార్లు భేటీ అయింది, నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో పైరవీ చేసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగ స్థాయి ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీ నాయకులకు దగ్గరగా ఉన్నటువంటి వారు, యూనియన్ లీడర్లు వారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని వారి ఇష్టం ఉన్నటువంటి పోస్టులకు వెళ్తూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిచయాలు లేనటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. తర్వాత ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, రాష్ట్ర ప్రభుత్వంలోనే భార్యాభర్త పనిచేసేటువంటి వారికి ఇబ్బంది పడతా ఉంది. భార్య ఒక దగ్గర పనిచేస్తుంటే భర్త మరో దగ్గర పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వారికి ఆప్షన్లు ఇవ్వాలి, మళ్ళీ దీన్ని అన్యాయం జరిగినటువంటి వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు 317 బాధితులంతా కూడా గాంధీ భవన్ ముట్టడించారు. వేల సంఖ్యలో అక్కడికి రావడంతో అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయంలో భాగంగా పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత బుధ శుక్రవారాల్లో మంత్రిలో ఎవరో ఒక మంత్రి వచ్చి ఇక్కడ ప్రజాభవన్గా దాన్ని మార్చాలి, ప్రజలు ఇక్కడికి వచ్చి సమస్యలు చెప్పారు కాబట్టి ఈరోజు బుధవారం కూడా సో అక్కడ బహుశా నాకు తెలిసి ఈరోజు శ్రీధర్ బాబు టైం అయి ఉంటుంది. ఆయన కూడా అక్కడే ఉన్నారా? ఆయన ఇది విషయం పైన మాట్లాడే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, చాలా కీలకంగా వీళ్ళంతా కూడా భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే దీన్ని నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి. ఈరోజు ఆల్రెడీ గాంధీ భవన్లో అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి. పిసిసి చీఫ్ కానీ కొద్దిమంది కీలక నాయకులకు సంబంధించిన సమావేశాలు ఉన్నాయి. వీరిపైన రెస్పాండ్ అవుతారా లేదా అనేటువంటిది చూడాలి. 4th 4వ తారీఖు రోజున శ్రీధర్ బాబు గాంధీ భవన్కు రానున్నారు. ప్రజాపాలన పేరిట వీరైతే నిర్ణయం తీసుకోవడం జరిగిందో సో ఆ రోజు ఆయనకు వినతి పత్రం ఇవ్వడానికి ఈ 317 బాధితులతో పాటు చాలామంది రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు వచ్చి కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు దామోదర్ రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇద్దరు గాంధీ భవన్లో సమయం ఇచ్చారు. కొన్ని గంటల సమయం కార్యకర్తలకు, సాధారణ ప్రజలకు సమయం ఇచ్చే అవకాశం. శ్రీధర్బాబు రానున్నారు. సబ్ కమిటీలో ఆయన కూడా మెంబరు. సో ఆయనను కలిసేటువంటి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలనేటువంటి డిమాండ్ని ఈ 317 బాధితులు చేస్తూ ఉన్నారు. కేవలం దీంట్లో ఒక టీచర్లు, ప్రభుత్వానికి సంబంధించిన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వ్యక్తులే కాకుండా మిగతా వర్గాలు కూడా చిన్న స్థాయికి సంబంధించినటువంటి వారు కూడా క్లర్కులు కావచ్చు, ఇంకా వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 317 మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు ఎఫెక్ట్గా మారడంతో దీనిపైన దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి క్యాబినెట్ సబ్ కమిటీ చెప్తున్న ప్రకారంగా కొన్ని వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఇది ఒక ఉద్యమంలాగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే పలు విషయాల్లో విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇది ఒక సమస్యగా మరింత మారే అవకాశం నేపథ్యంలో గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని గురించి వాళ్ళు ఒకవేళ కనుక ససేమిరా అంటూ వస్తే గనక అరెస్టులు ఓకే, కానీ కనీసం ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు ప్రతినిధిగా ఉండి మాట్లాడి వారి సమస్య పరిష్కారం కోసం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆ దిశగా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అనేక సమస్యలు నిజంగానే ఒక్క సమస్య కాదు. ఇటు ఒకవైపు హైడ్రా, ఒకవైపు మూసి, మరొక వైపు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది. తర్వాత పెన్షన్దారులకు సంబంధించి రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశం ఒకటి ప్రతిపక్షాలు తెరపైకి తెస్తూ ఉన్నాయి. ఆల్రెడీ 46 జీవోకి సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగులు ఎవరైతే రాశారో వారు సమస్య తీస్తూ ఉన్నారు. వారు మొన్న గాంధీ భవన్ దగ్గర ధర్నా చేశారు. ఇప్పుడు 317 సంబంధించినటువంటి జీవో బాధితులు వాళ్ళంతా కూడా అన్యాయానికి గురయ్యాము.
సొంత ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళి మేమేదో తలదాచుకున్నట్టు ఇక్కడ పనిచేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల మేము ఇబ్బంది పడతా ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారు, ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటి నిలదీస్తున్నారు. ప్రభుత్వానికి రోజుకొక తలనొప్పి తెరపైకి వస్తూ ఉంది. మరి వీళ్ళంతా కూడా ఈరోజు వేల సంఖ్యలో గాంధీ భవన్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ మూకుమడిగా ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం ఎట్లా హ్యాండిల్ చేస్తుంది, సబ్ కమిటీ ఏం నివేదిక తయారు చేస్తుంది, ముఖ్యమంత్రికి ఎప్పుడు ఫైనల్ తుది నివేదిక సమర్పిస్తుంది అనేటువంటిది దీనిపైన చర్చ కొనసాగుతుంది. 317 బాధితులు మాత్రం ఎక్కడ కూడా తగ్గేది లేదంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాల్సిందే, ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందే. లేదంటే 317లో ఆ జీవో రద్దు చేయకుండా 317 జీవో వల్ల నష్టపోతున్నటువంటి వారందరికీ కూడా న్యాయం చేసేలా దీనిపైన మార్గదర్శకాలు రిలీజ్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ని, ఒక పట్టుదలను వారు ప్రదర్శిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ప్రస్తుతం ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది. చూడాలి ప్రభుత్వం దీనికి మరి వీళ్ళందరి ఆందోళనకు తలొగ్గుతుందా లేదా ఈ ఆందోళన మరింత ఉధృతమవుతుందా చూడాలి. రైట్ మధు, సో మొత్తం మీద జీవో నెంబర్ 317 సుమారుగా 2-3 ఏళ్లకు పైగానే కావస్తోంది. ఈ సమస్య చాలా క్లియర్గా ప్రతినిధి మధు చెప్పినట్టుగా సీనియారిటీ ఆధారితంగా చూస్తే కనుక, ఉదాహరణ కనుక తీసుకుంటే వికారాబాద్లో పనిచేసేవారు కనుక సీనియారిటీ కనుక ఉండి ఉంటే వారు యథేచ్ఛగా హైదరాబాద్ లాంటి సిటీలకు వాళ్ళు కోరుకున్న చోటుకు వెళ్ళొచ్చు. కానీ స్థానికత ఉండి ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం సంపాదించి ఇక్కడే ఉద్యోగం చేస్తున్న వారికి సంబంధించి సీనియారిటీ లేకపోవడం కారణంగా వారు ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే స్పౌజ్కి సంబంధించిన అంశం కావచ్చు, 317 జీవో కావచ్చు, రెండు కూడా వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున వారంతా కూడా రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చి కూడా సంవత్సరం పాలన పాటు కావస్తోంది. ప్రభుత్వం ఈరోజు వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన తమ సమస్య ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గరికి 317 జీవో బాధితులు చేరుకున్నారు. తమకు సంబంధించిన న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ని పరిష్కారం చేయకుండా గతంలో ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సుమారుగా ఆయన మాకు మాట ఇచ్చుకున్న సంవత్సరం కాలం కావస్తోంది. ఈ రోజు వరకు కూడా అపరిష్కృతంగా ఉందంటూ వారంతా కూడా వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన వారంతా కూడా ధర్నా చేపడుతున్నారు. అనేక మంది మహిళలు అక్కడికి చేరుకున్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వారంతా కూడా బతుకమ్మతో సహా అక్కడ చేరుకున్నారు. మీరు చూడొచ్చు, ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ కనబడుతోంది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు కూడా మొదలయ్యాయి. ఆ బతుకమ్మను కూడా అక్కడ ప్రదర్శిస్తూ వారి యొక్క డిమాండ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి లేదా వాళ్ళందరికీ తెలుసు, కానీ పరిష్కారం కోసం తమకి మార్గం చూపించినట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.